హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను 7 eggs తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నేను అరౌండ్ 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. అన్నీ వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. బాయిల్ అయిన ఎగ్స్ని పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి, గరం మసాలా కొంచెం యాడ్ చేయండి. ఈ మిక్స్ అంతటిని బాగా దగ్గరగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. దాన్ని కర్రీలోకి యాడ్ చేసుకోండి. చిన్నగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీరని చిన్న చిన్నగా తరుక్కుని అందులో వేసుకొని ఫైనల్గా మిక్స్ చేయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎప్పుడు ఒకలానే చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఇట్లా ఎగ్తో డిఫరెంట్గా ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి. వాళ్ళైతే ఒట్టిగానే తినేస్తారు, చాలా లైక్ చేస్తారు. ప్లీజ్